ఒక్క నిమిషం ఈ వీడియో మొత్తం చూడండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై బోలో గణేష్ మహారాజ్కి. భగవద్గీత. ఓకే, మీరు ఇప్పుడు మీ పిల్లలకు బోధించాల్సిన అసలైన సమయం. ఎట్లా అంటే మీరు ఇప్పుడు గణపతుల దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారు. మీ పిల్లలకు ప్రతి గణపతి దగ్గర ఒక్క భగవద్గీత పెట్టండి, మీ పిల్లల్ని చదవమని చెప్పండి. మీ గణపతి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు ఒకసారి దీన్ని ఆలోచించండి. మీకు అవసరం ఉంటే మీరు మైకులలో కూడా మంత్రాలు చెప్తారు కదా, ఒక్కసారి పిల్లలకు దీని గురించి చదివి వినపెట్టండి. ఇది నిజమురా, సత్యం. మీకు ఎలాంటి కష్టాలున్నా ఇందులో కంపల్సరీ దొరుకుతాయి. దయచేసి మీరు మాత్రం మీ పిల్లలకు ఇప్పటి నుంచే బోధించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎట్లాగో మా జనరేషన్ అయిపోయింది. మా జనరేషన్కి ఎంత బోధించినా అని ఏం చేయరు. ఈ వెనుక జనరేషన్ అంటే వాళ్ళు అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు మీరు వచ్చే యుగానికి పరిచయం చేయడానికి భగవద్గీత ఒకటి. మీకు ఎలాంటి కష్టాలు ఉన్నాయి, ఎందుకంటే చాలామంది మధ్యలో డిఫరెన్స్, లవ్ ఫెయిలియరు, అది ఇంట్లో కష్టాలు అనుకుంటా చాలామంది ఎట్లా అంటే అది ఒక రకమైన ఇబ్బందిలో గురవుతున్నారు. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ భగవద్గీత ఒక్కసారి చదవండి. మీరు అర్థం చేసుకోండి. అంటే మొత్తం ఒక్కరోజు చదవలేరు మీరు, ఎందుకంటే దీంట్లో అర్థం చేసుకునేటే భగవద్గీత చదివి వదిలేయడం వేరు, చదివి అర్థం చేసుకోవడం వేరు. అర్థం చేసుకున్నవానికి అన్నీ దొరుకుతాయి. ఒక్కసారి ట్రై చేయరు ప్లీజ్. మీరు ఈ గణపతి చవితికి ఒక్కసారైనా మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు హిందూ ధర్మంలో పుట్టి ఉంటే, నువ్వు సనాతన ధర్మం వారసునివే అయితే ఒక్కసారి చదవాలి. ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు కానీ ఎవరు నేర్పలేరు. కనీసం ఇప్పుడన్నా మీరు అన్ని బుక్కులు కొనుక్కోండి, ఓన్లీ 370 రూపీస్ ఉంటుంది. ఒక్కసారి కొనండి. మీ గణపతుల కాడ, ప్రతి గణపతుల కాడ దీన్ని మీరు పెడితే అందరూ చదువుతారు. ఎందుకంటే చాలా మంచిది. ఎందుకంటే చెప్తాను అట్లా. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ మా కోసం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఆలోచించుకుంటేనే నాకు అదొక తీరుగుంది సనాతన ధర్మాన్ని. మీరు ఒక్కసారి మీకు ఎట్లయినా, ఎందుకంటే చాలామంది డిఫరెన్స్ గురైపోయి మతాలు మారిపోవడం ఇట్లా జరుగుతుంది. భగవద్గీత చదివి మీ ప్రతి ఆన్సర్కి ఇందులో సమాధానం కంపల్సరీ దొరుకుతుంది. భూమి మీద ప్రతి దేనికి దొరకదో దానికి ఆన్సర్ ఇందులో దొరుకుతుంది. జై శ్రీకృష్ణ.